ఏం పేరు నీ పేరు? నా పేరు చిన్నమ్మ కానీ ఆమె చెప్పింది నేను అడుగుతా. చిన్నమ్మ పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. 2000 4000 ఇస్తా అని చెప్పే 2000 ఇప్పటికి 2000 గతి అయినాయి. 4000 ఇస్తలేదు. ఎక్కడిది? మరి కాంగ్రెస్ వస్తే 4000 అన్నారుగా. అదే కాంగ్రెస్ మాది కాంగ్రెస్ గెలిస్తే 4000 ఇస్తానే. భూములకు వేస్తానే పైసలు. అవి లేవు, ఇది లేదు, యాది లేదు. ఇంకా ఎవరైనా ఇల్లు లేనోనికి ఇల్లు ఇచ్చే, ఉన్నోళ్ళకి ఇచ్చే, లేని వాళ్ళకి లేనే లేవు. ఆడ అందరు కుటుంబం ఒక్కటే కుటుంబం అలా ఉండ్రి. ఆ కుటుంబం చూసానా ఓ ఇల్లు చూపాలి, అట్లా చూపపోయి ఇట్లా చూపపోయి అన్ని ఆడివన్నీ తెలుసుకొని ఉన్నాయి. నీవు చేసింది ఏడుంది? ఏమన్నా ఉందే? ఏది లేదు. లాభం లేదు, నష్టం లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎన్నికలు. మరి ఎన్నికలు వస్తాయి. మొన్న మీటింగ్ కనిపోయినాం, ఆన వస్తుంది. సారు రాయండి, సారు రాయంటే మీ అసంటి సాలరు రాసి సించేస్తుంది. మాకు ఏంది? మేము కడపలగాలే కదా మీ తొనికొచ్చింది. కడపలు కాకపోతే ఏం రాం కదా, మా ఇంట్లో మేము తిని ఉంటాం. ఇంక అంతే కదా సార్. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏం చేద్దాం? ఎవరిని గెలిపిద్దాం? ఎవరినైనా గెలిపి దేవుడు భగవంతుడు ఎవరికి గెలిపిస్తాడు. మరి ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఇంకా కేసీఆర్ వచ్చినప్పుడు పండుగలకు బతుకమ్మ పండుగలకు చీరలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. చీర ఇయ్యలే ఎవరికి. కరెంట్ ఫ్రీ ఇస్తున్నాడా? కరెంటు మాకు పిరి లేదు, ఏం లేదు. గ్యాస్ లేదు, కరెంట్ లేదు. కేసీఆర్ ఇచ్చేప్పుడు అప్పుడు పెట్టిన 2000 పింఛనే. 2000 పింఛన్ మళ్ళీ 4000 లేదు. ఇంకా రూపాయనే లేదు. ఇంకా దానికి మనం ఏం చేస్తాం? సన్నబియ్యం వస్తున్నాయి, పిరి బియ్యం వస్తున్నాయి. వచ్చినా అని చెప్పాలి, రాని అని చెప్పాలి. పిరి బియ్యంతో వస్తున్నాయి బండి కారు కిలాలు. మరి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ తరపున టీఆర్ఎస్ తరపున సునీతమ్మ నిలబడ్డది కదా, మరి అక్కడేమో సునీతమ్మకే తిరుగుతున్నాం, సునీతమ్మకే ఇస్తాం. అంతేనా? ఎందుకని? ఇంకెందుకనంటే ఇంకా అప్పుడు కేసీఆర్ గెలిచిండు, ఇప్పుడు సునీతమ్మ గెలిచాలి, కేసీఆర్ గెలిచాలి అని తిరుగుతుంది. నవీన్ యాదవ్ వద్దా మీకు? నవీన్ సార్ మనకి ఎప్పుడు మమ్మల్ని మంచిగా చేసింది ఆడ ఉంది సార్. ఒకటి పిరి బస్సులు ఇస్తే సారా అంతకాడికే, ఏది లేదు, లాభం లేదు.